ఐటీ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఇన్ఫోసిస్. భారీగా బోనస్ కట్ చేయడంతో లబోదిబోమంటున్న టెక్కీలు. మరి ఇండియాలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఉద్యోగులకు ఇంత సడన్ షాక్ ఎందుకు ఇచ్చింది? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బోనస్ కటింగ్ విషయంలో ఇన్ఫోసిస్ తీసుకున్న నిర్ణయం కంపెనీకి నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉందా? 1 ఉంది, 2 లేదు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. భారతదేశంలోని రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కఠిన నిర్ణయం ఇప్పుడు ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో ఉద్యోగుల పెర్ఫార్మెన్స్ బోనస్ అంటే వేరియబుల్ పేలో భారీగా కోతలు విధించింది. అర్హులైన వారికి కేవలం 80% వరకు మాత్రమే వేరియబుల్ పే చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ మార్చి చివరిలో వేతనాల పెంపు నేపథ్యంలో ఇప్పుడు ఇలా బోనస్లో కోతలు విధించడం జరిగింది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే ఇక్కడ ఉద్యోగులకు వేరియబుల్ పే తగ్గినట్లు తెలుస్తోంది. డిసెంబర్తో ఇదే క్రమంలో కంపెనీ డెలివరీ అండ్ సేల్స్ విభాగాల్లో ఉద్యోగులకు వేరియబుల్ వేతనాన్ని గత త్రైమాసికంతో పోల్చితే 10% తగ్గించినట్లు వెల్లడైంది. ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న టెక్ దిగ్గజ సంస్థలో దాదాపు 3.23 లక్షల మంది ఉద్యోగులు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నారు. హై పెర్ఫార్మెన్స్ పని సంస్కృతిని నిర్మించాలనే లక్ష్యాలకు అనుగుణంగా బోనస్ చెల్లింపులను కూడా ముగించేటప్పుడు మేము పనితీరు భేదాన్ని కొనసాగించినట్లు కంపెనీ తన ఉద్యోగులకు పంపిన మెయిల్ సారాంశం ద్వారా వెల్లడైంది. ఇదే క్రమంలో గత త్రైమాసికంలో కంపెనీ కొందరు ఉద్యోగులకు 100% పెర్ఫార్మెన్స్ బోనస్ అందించగా ప్రస్తుతం దీనిలో తగ్గింపుల ద్వారా కంపెనీ పెంచిన వేతనాలకు నిధులను ఆదా చేస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికానికి ఫిబ్రవరిలో త్రైమాసిక వేరియబుల్ పే విడుదల చేసిన తర్వాత మార్చిలో జీతాల పెంపుదల రోల్ అవుట్ కానుంది. ఈ క్రమంలో వేరియబుల్ వేతనాల విషయంలో సీనియర్ స్థాయి ఉద్యోగులు 20 నుండి 40% వరకు తగ్గిన చెల్లింపులను పొందారు. చివరిగా 2వ త్రైమాసికం అంటే జూలై, సెప్టెంబర్ కాలంలో ఇన్ఫోసిస్ ఉద్యోగులు వారి వేరియబుల్ పేలో దాదాపు 85% అందుకున్నారు. అవుట్ స్టాండింగ్ రేటింగ్కు 100%, కమెండబుల్ రేటింగ్కు 85%, JL5 మరియు JL6 కేటగిరీ ఉద్యోగుల కోసం మెట్ ఎక్స్పెక్టేషన్స్ రేటింగ్ సాధిస్తే 70% వేరియబుల్ పే చెల్లించబడింది. దీనికి ప్రధాన కారణం ప్రముఖ ఐటీ సేవల కంపెనీ అయిన క్యాప్ జెమినీ ఆదాయాలు అంచనాలను అందుకోలేకపోవటమేనని నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫీలో గతంలో కంటే తగ్గించినప్పటికీ ఇప్పటికీ TCS కంటే బెటర్ అని నిపుణులు వెల్లడిస్తున్నారు. TCS విషయానికి వస్తే గత 2-3 త్రైమాసికాలుగా డిమాండ్ అంతగా లేనందున జూనియర్ స్థాయి ఉద్యోగులకు మాత్రం దాదాపు 70% మందికి ఫుల్ వేరియబుల్ పే అందగా సీనియర్ స్థాయి ఉద్యోగులకు మాత్రం నిరాశ ఎదురైనట్లు తెలిసిందే. ఇందులో కొందరికి 20 నుంచి 40%, ఇంకా కొందరికి 0% బోనస్ వచ్చినట్లు పలు మీడియాల్లో కథనాలు వచ్చాయి. వేరియబుల్ పే అనేది ఎక్కువగా వ్యక్తిగత ప్రదర్శన అలాగే కంపెనీ పెర్ఫార్మెన్స్ రెండింటిపై ఆధారపడి ఉంటుంది.